మర్చిపోతావు కదా? జీవితంతో మర్చిపోను. పబ్లిక్ హాలిడేస్ తప్ప. మీరు పళ్ళు తాంబూలం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను. మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది. పోవే పెద్ద చెప్పొచ్చావు. నీ పెప్పర్మెంట్ స్మెల్ ఇంకా పోనీలేదు. నీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా మార్చలేకపోయింది. నేను రాసిన లెటర్స్ కి సమాధానం రాయలేదే. నీ లెటర్ రైట్ అని కాదు, మ్యాన్ ఆఫ్ యాక్షన్. చెప్పుకుంటున్నారు. నేను నిన్ను ఎంతో మిస్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాలి. రేపు 4 ఓకే సరే. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? సెక్సీగా ఉన్నావు. నీ పని ఏం చెప్పితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. జీజీ ఇప్పుడేం చేస్తావు? ప్లీజ్ 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 ఊరుకో. ఆంటీ ఆగండి. మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు? ఏమనుకున్నా సరే అది జరగలేదు. ఏమనుకున్నానో చెప్పు. మీ పిన్ని బాబాయ్ నిన్ను ఇలాగే పెంచారా? ఎందుకు అందరు ఆడవాళ్ళు సాట ఆడదాన్ని పట్టుకుని నిందిస్తారు? అడవి మృగాలంటే మీ కొడుకే నా జాకెట్ పట్టుకు చించారంటే మీరు ఒప్పుకుంటారా? ముందు జాకెట్ సరి చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మీరు పళ్ళు తాంబూలం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను. వస్తాననుకుంటున్నారా? గుడ్ బై. మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది. పోవే పెద్ద చెప్పొచ్చావు. నా ఇంటికి వచ్చి నాకే నీతులు వల్లిస్తుంది. మీకు ఇదంతా తెలుసా? లేదమ్మా. తెలీదు. మిమ్మల్ని పోయి అడిగాను చూడు. ఇద్దరు తోడు దొంగలు. రైటు. పొద్దున ఏమైంది? ఇంట్లో పెద్దగా కేకలు వినబడ్డా? బాబాయ్కి నాకు గొడవ. దేని గురించి? పెళ్లి గురించి. ఇంట్లో వాళ్ళేమో ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇష్టమైన వాడు అసలు పెళ్లే వద్దంటున్నాడు. నన్నేం చేయమంటావు? నీ పెట్టి తీసుకుని మా ఇంటికి వచ్చావు. ఎవరి రూమ్ లో? మీ చెల్లెల రూమ్ లోనా, మీ అమ్మ రూమ్ లోనా? నా రూమ్ లో. పెళ్లి కాకుండానా? మహాపాపం. ఇందులో ఏముంది పాపం? ప్రేమ మాత్రం పాపం కాదా? ప్రేమ పవిత్రం, ప్యూర్ డివైన్. ప్రేమ అటువంటిదేమీ కాదు. డజంట్ ఎగ్జిస్ట్. ఏంటి రివర్స్ వస్తున్నావా? మనం పుట్టిందెందుకు? మనమంటే నేను, నువ్వు, ఆ పచ్చ చొక్క, పసుపు చుడిదారు, అడుగు పోలీస్ ఆయన, అందరం పుట్టిందెందుకు? మన్ని మనం సృష్టించుకోవడం. ఈ ప్రేమ, దోమ, ఆట, పాట, సుఖం దుఃఖం ఇవన్నీ చీకట్లోనూ, హోటల్లోనూ, పార్కుల్లోనూ బెడ్తో పూర్తయ్యేవి. అవన్నీ హార్మోన్కి సంబంధించినవి. ఆండ్రోజన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్, ఒట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్, ఎక్స్ఎస్, XY, అది దీని సమాచారం. ఫినిష్ ద మ్యాటర్. అర్థమైందని చెప్పింది. సోనియా పెళ్ళిన ఇన్స్టిట్యూషన్ ఒట్టి బూటకం. సొసైటీ కోసం, ఊరుపు కొట్టడానికి. మనం సొసైటీ కోసం ఏమీ చెయ్యం కదా. ఇది మాత్రం ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు ఏం చెయ్యాలంటావు? సింపుల్గా చెప్తాను. నిన్ను ప్రేమిస్తున్నానని, మనిద్దరం కలిసి బతకాలని, మా ఇంటికి వచ్చి ఉండమని. మట్టిబుర్రకు అర్థం కాలేదా? నన్ను జీవితాంతం పూర్తిగా సహిస్తూ తోడుగా ఉంటావని అడుగుతున్నాను. కాలేజ్ స్టడీ అయిపోయింది. నేను మర్చిపోతావు కదా? జీవితంతో మర్చిపోను. పబ్లిక్ హాలిడేస్ తప్ప. నన్ను మర్చిపోతా? అవును.
What? అందుకే మర్చిపోలేని విధంగా చేద్దాం అంటున్నాను. I love you, Rakporiki. నీటూనే. అర్జున్ మెడ్రాస్ వచ్చింది. ప్రామిస్ చేసావు, మర్చిపోకు. పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేసావా? పోరా, కాలేజ్ రొమాన్స్ కాలేజ్ వరకేరా, ట్రైన్ దాకా రావటమే ఎక్కువ. ఏంటి ఖచ్చితంగా బాయ్ అర్జున్. ఓకేరా బాయ్ మామ్స్. ఏ అర్జున్, ఏ హాయ్ మ్యాన్. అన్నయ్య హలో అర్జున్. అయిందన్నా. రిలాక్స్ రిలాక్స్, చాలా హెవీగా ఉంది నాన్న. ఎక్స్క్యూజ్ మీ. ప్రామిస్ చేసావు, మర్చిపోవు కదా? నువ్వు ఫోన్ చేస్తావా? షో ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? బాయ్. పాస్ అవుతావు కదా? కన్ఫర్మ్ నాన్న, ఫస్ట్ క్లాస్ లో. క్లాస్మేట్ నాన్న డౌట్ అడిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో. నువ్వు మెకానికల్ గా చదివేది? పోరా. హలో, నేనేమైనా వ్యసనం అనుకున్నావా? మీతో అంత పరిచయం లేదు. ఏంటి ముందు నుంచి వెళ్తున్నావు? నో ప్రాబ్లం అంకుల్, మీ వెనకాల నుంచి వెళ్తాను. టేక్ ఇట్ ఈజీ. 4:30. అవునరా. లుఫ్తాన్సా ఫ్రాంక్ఫర్ట్ న్యూయార్క్, ఇంకో 2 months లో. ముందు వీసా దొరకాలిగా. అవును కదా. నన్ను అడిగితే నాకే తెలుసు. హలో, హాయ్ మీరా, అర్జున్. డబ్లిన్ డాన్సింగ్. అర్జున్. ఓ హాయ్. మొదలెట్టావా? ఏమైంది? శివకాశి సంబంధం. సంబంధం పెళ్లి ఫిక్స్డ్, ఆగస్ట్ మంత్. పెళ్లి కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. వెరీ స్మార్ట్, వెరీ రిచ్. సో జస్ట్ లైక్ దట్ గాయపరుచుకున్నారు. ఓ వావ్, గ్రేట్. వాట్ సో గ్రేట్. సో నీ వీసా ఏమైంది? వీసా వీసా డన్, 1 వారంలో వచ్చేస్తుంది. గుడ్. సో సో అబౌట్ కాఫీ. కాఫీయా? కాఫీ తాడాలని పిలుస్తున్నాడే. కన్ను తిట్టా, వెళ్ళదు. అర్జున్, నాకు నిశ్చితార్థం అయింది, తెలుసుగా. జస్ట్ కాఫీ, 1 కప్ పవిత్ర చెడగొట్టిన కాఫీ. వాట్స్ ద ప్రాబ్లం? నో ప్రాబ్లం. కానీ నేను 7:30 కల్లా హాస్టల్కి తిరిగి వచ్చేయాలి. ఓకే, కాఫీ డే 4:30. యా, సీ యూ, బై. ఆర్ యు నట్స్? మొన్ననే అతని 3 రోజుల ముందు 10 నిమిషాలు మీట్ అయ్యావు. మళ్ళీ ఇప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా? అదే నాకు అనిపిస్తోంది. నా కాఫీకి నేనే డబ్బులు ఇస్తాను, ఓకే? నో ప్రాబ్లం, నాది కూడా మీరే ఇవ్వచ్చు. ఏ షేమ్లెస్, నీకు సిగ్గనది లేదా? అది నేను పుట్టినప్పుడు నన్ను తీసుకెళ్లి ఇద్దరు క్యాపుచినో యా, క్యాపుచినో. నన్ను తీసుకెళ్లి 2 ఆడపిల్లల మధ్యలో పడుకోబెట్టారట. అప్పుడు మొదలైంది నా లవ్ స్టోరీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఇష్టమే నా ఇష్టం. సో మీకు పే చేయాలని ఆశగా ఉంటే నేను వద్దన్ను. ఎంతమంది లివిని నీ వెనకపడ్డారు? 42.5. ఆ? అరా? మీరే ఆరా. ఓయ్. శివకాశి పెళ్లి కొడుకు గురించి ఏం చెప్పలేదు? నందకుమార్, ఎంఎస్ ప్రింటింగ్ టెక్నాలజీ, పెద్ద ఇల్లు, ఉయ్యాల బల్ల కూడా ఉంది. గొడ్డు గోద, కోళ్ళ ఫామ్, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, కుందేలు పిల్లలు ఎన్నో. విడిగా మా ఇద్దరిని కాసేపు మాట్లాడుకొని ఇచ్చారు. శివకాశిలో సెక్సీ రైట్? కిచెన్ లోంచి ముసలాళ్ళంతా తొంగి తొంగి చూస్తూనే ఉన్నారు. మీరు ఎలా పెళ్లికి ఓకే అన్నారు?
స్మార్ట్గా ఉన్నారు, పైగా ఆస్తి కూడా ఉంది. ఓకే అన్నాను. శివకాశిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు యూఎస్లో ఏం చేస్తావు? నేను లాట్స్ ఆఫ్ గర్ల్స్, లాట్స్ ఆఫ్ ఫన్. నేను అంతే. గర్ల్సా? ఛీ, బ్యాడ్ వన్. సారీ. ఒక పక్క ప్రింటింగ్ ప్రెస్, ఇంకో పక్క టపాసులు, మధ్యలో నేను. ఏమంటావు? 10,000 వాళ్ళ ఎంతసేపు పేలుతుందో తెలుసా? మామగారు ఆస్తి ప్లాన్ చేసి పాడు చేయొచ్చు. యా యువర్ ద బెస్ట్. యా యా. తన నోరు పెద్దది. ఏంటి కిసిచ్చావా? నోరు మీరా ఇడియట్ బాయ్. ఇంటెలిజెంట్ గా మాట్లాడింది అంటున్నాను. మరి నీతోలా మాట్లాడింది? ఆవ్! యాక్చువల్లీ క్యూట్ గా ఉన్నాడు. ఏదో బొమ్మను చూస్తున్నట్టు కన్నార్పకుండా చూశాడు. పెద్ద ఫ్లర్ట్. చామింగ్. తాగాడా? పెద్దగా ఏం లేదు. నా భుజం మీద వాలింది. డూపు డూపు. నా చెయ్యి ఇలా తీసుకుని పట్టుకుంది. ఛీ, నా చేయదులో. ఎంతసేపు? 2 గంటలు. 2 hours? 2 hours? Are you sure? 4 గంటలు వ్యూ టుగెదర్. అయ్యో, హ్యాపెనింగ్. పెద్దగా నచ్చాడని ఏం చెప్పలేను. ఓకే అంతే. Fun. నేను చూస్తాను. సాటర్డే బీచ్ పోదామా? బీచ్ బీచ్. ఏ మీరా నుంచో దగ్గరికి రాకు. ఏ హ? ఎందుకు? వద్దు దగ్గరికి రాదు. నిన్ను రేప్ చేస్తానని భయమా? భయమే? లేదు. నా మీద ఉన్నటువంటి ప్రేమ మైకంలో పడ్డావి అనుకో. అనుకుంటే శివకాశికి వెళ్ళి దేవదాస్ని అవుతావు. నువ్వేమవుతావు? నేను ఈ పక్కన తెలుపునారి, ఆ పక్కన నలుపునారి, మధ్య నారి నారి నడుమ మురారి. నువ్వు దేన్ని సీరియస్ గా తీసుకునేది? సీరియసా అంటే ఏమిటి?